చూడండి ఒకసారి. ఒక కోన్ని, ఇది కోన్ అనుకోండి. కోన్ అంటే ఏంటి? 180 ఉంటుంది కింద బేస్ ఏంటి? సర్కిల్. ఓకేనా? దాన్ని కోన్ అంటారు. ఓకేనా? సో ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద కనుక మనం పెట్టాం అనుకోండి, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టాం. ఈ ఫ్లాట్ సర్ఫేస్కి ప్యారలల్గా గనక ఈ కోన్ని కట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? కట్ చేస్తే ఇట్ ఫార్మ్స్ సర్కిల్. అంటే ప్యారలల్గా కట్ చేస్తే మనకి పైన బేస్ సర్కిల్ ఉండింది. ఓకేనా? సో అలాగే అలా కాకుండా ఇదే ప్లేన్కి కొంత ఇంక్లినేషన్తో కట్ చేసాం అనుకోండి, కొంత ఇంక్లినేషన్తో కట్ చేస్తే, అంటే ఎలా కట్ చేస్తే ఇట్ ఫార్మ్స్ అన్ ఎలిప్స్. ఒక ఎలిప్స్ ఫార్మ్ చేసింది. ఓకేనా? అలాగే దీనికి ఇంకా కొంత ఇంక్లినేషన్ గనక మనం పెంచామనుకోండి, ఇట్ ఫార్మ్స్ పెరాబోలా. ఓకే? పెరాబోలా అంటే సో ఇలా ఉండింది కటింగ్ అంటే బేస్తో కట్ అయిపోతుంది అన్నమాట. కింద బేస్తో కట్ అయిపోతుంది. ఓకే? అలాగే దీన్ని 90 degreesలో కట్ చేస్తాయి. ఇట్ ఫార్మ్స్ హైపర్బోలా. ఎలా ఉంది అన్నమాట. అంటే చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే కర్వ్స్ అనేవి 4 types ఉన్నాయి. ఓకేనా? ఒకటి సర్కిల్, ఎలిప్స్, సో ఇవి మీకు జీవితంలో మర్చిపోకూడదు అనమాట. అందుకనే చెప్పడానికి గల కారణం. అసలు ఎలిప్స్ అంటే ఏంటి, పెరాబోలా అంటే ఏంటి, అలాగే ఎలిప్స్ అంటే ఏంటి, అసలు సర్కిల్ అంటే ఏంటి. సో ఇక్కడ మనం బాగా అంటే సర్కిల్కి, ఎలిప్స్కి, పెరాబోలాకి, హైపర్బోలాకి సో డిఫరెంట్ చెప్పడం కోసమే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పడానికి గల కారణం. ఓకేనా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన కన్స్ట్రక్ట్. సో నేను ప్రాబ్లం రాస్తాను, చూడండి ఒకసారి. టు కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ వెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. అంటే మనకు వాడు ఇచ్చిన చాలా క్లియర్గా రాశాడు అనమాట. టు కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్, ఒక ఎలిప్స్ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. అక్కడ ఒక కండిషన్ కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? వెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్, అంటే డిస్టెన్స్ ఒక ఫోకస్ అనే పాయింట్ కొంత డిస్టెన్స్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు చూడండి, వెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్, అంటే ఎక్కడి నుంచి? డైరెక్ట్రిక్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందన్నాడు? ఈజ్ ఈక్వల్ టు 50 mm అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 2/3. సో ఆయన అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? సో చాలా అంటే నేను సో ఈజీ మెథడ్లో చెప్తాను అనమాట. చాలా ఈజీగా ఒక 10 to 20 minutesలో మ్యాక్సిమం అయిపోయింది. సో కాన్సన్ట్రేషన్ చేసి బాగా వినండి. ఓకేనా? సో అంత డిఫికల్ట్ కాదు. డ్రాయింగ్ చాలా డిఫికల్ట్ అంటారు, అంత లేదు. సార్ జస్ట్ ఒక 10 minutes వింటే చాలు, ఈజీగా వచ్చేసింది. ఓకేనా? సో వినండి ఒకసారి. ఆయన కరెక్ట్గా మాట్లాడింది, చాలా క్లియర్గా మాట్లాడాడు. ఎలిప్స్ అంటే ఏంటి ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్లో చెప్పాను. ఒక కోన్ కనుక ఒక సర్టెన్ యాంగిల్లో 30 degrees or 45 degreesలో కనుక కట్ చేస్తే ఇట్ ఫార్మ్స్ ఎన్ ఎలిప్స్. సో ఎలిప్స్ దేనికి ఉపయోగపడతాయా అని అడిగారు అనుకున్నాను. మనకి సర్కిల్స్, అలాగే డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి కదా, సర్కిల్ సెక్షను, స్క్వేర్ సెక్షను, రెక్టాంగులర్ సెక్షను, ఓకేనా, ట్రయాంగులర్ సెక్షను. సో ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అలాగే దీంట్లోకి వచ్చేది ఈ ఎలిప్స్ సెక్షన్ కూడా. అంతేగా సెక్షన్ అంటే ఏంటి? ఏదైనా కాంపోనెంట్ కట్ చేస్తే ఏదైతే ఫామ్ చేసిద్దో దాన్ని సెక్షన్ అంటారు. అది మనం దేనికైనా ఉపయోగించవచ్చు. సో ఎలిప్స్ అంటే మీకు ఆ షేప్ని మనం ఎక్కడికి వస్తూ ఉంటాం? ఎనీ ప్లేస్.
సో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. మీరు సారీ షిప్ని చూసారా? సో ఓవరాల్ షిప్ ఎలా ఉండింది? ఇట్ ఈస్ ఇన్ ఎలిప్స్. దానికి మనం బాగా అబ్జర్వ్ చేయాల్సి హ్యాస్ మేజర్ యాక్సిస్ అండ్ ఆల్సో మైనర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఉండిద్ది, మైనర్ యాక్సిస్ ఉంటుంది. ఓకేనా? దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే మనం ఈ ఇంజనీరింగ్లో డిప్లొమాలో చదవడానికి అలా రీజన్ ఎవరికైనా ఉపయోగపడచ్చు, అందుకని చెప్పడం కదా. ఓకేనా? దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద షిప్పులు చూస్తూ ఉంటాం, టైటానిక్ షిప్పులు కానీ. సో ఇవన్నీ చూస్తే దాని యొక్క టోటల్ షేపు ఇన్ ఎలిప్స్. ఎక్కడ కూడా షార్ప్ ఎడ్జెస్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇట్ హ్యాస్ కర్వ్డ్ ఎడ్జెస్. ఓకేనా? అలాగే డిఫరెంట్ మెటీరియల్స్లో మనం బాగా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇవి మెషిన్ కాంపోనెంట్స్లో, ఓకేనా, మెషిన్ డిజైన్స్లో, మెషిన్ నెక్స్ట్ ఏరోప్లేన్స్లో. సో ఎక్కువ మనం అవి చూస్తే ఎలిప్స్ ఆకారం సెక్షన్స్ మనకు బాగా ఉపయోగపడుతుంది. సో దానికోసం మనం చేయడానికి అలా కారణం. కీస్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో జస్ట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందనేది చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ టు కన్స్ట్రక్ట్ ఎలిప్స్ పక్కన పెట్టండి. వాడు ఇచ్చిన కండిషన్ వెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ అనే పాయింట్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్, అంటే ఒక డైరెక్ట్రిక్స్ అనే ఒక లైన్ ఒకటి ఉంది, దాని నుంచి ఫోకస్ తీసుకోవాలి. అంటే చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే, నేను ఏబి అనే లైన్ తీసుకున్నాను అనుకున్నాను. ఇది ఏ, ఇది బి. ఎంత కనబడుతుంది దూరం? ఏ అనే పాయింట్. సో ఇలా ఉంది. ఏబి అనే ఒక వెర్టికల్ లైన్ ఒకటి ఉంది అనుకుందాం. కాన్సన్ట్రేషన్ ఇచ్చేసి వినండి బాగా క్లియర్గా. ఒక ఏబి అనే ఒక పాయింట్, దట్ ఈజ్ ఒక లైన్. దీన్నే ఏమంటారంటే డైరెక్ట్రిక్స్ అంటారు. ఓకేనా? సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? దీన్ని ఏమంటారు? డైరెక్ట్రిక్స్. దీనికి పర్పెండిక్యులర్గా, డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఒక హారిజంటల్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఓకేనా? ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. దీనికి పర్పెండిక్యులర్గా ఒక యాక్సిస్ని డ్రా చేసుకుని, దాని పేరేంటి? యాక్సిస్. ఓకేనా? సో నేను పర్పెండిక్యులర్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? మార్క్ ఏ ఫోకస్ని మనం ఎఫ్తో డినోట్ చేస్తాం. ఫోకస్ని ఎఫ్తో డినోట్ చేస్తాం. మార్క్ ఏ ఫోకస్ ఆడిచ్చిన కండిషన్ బట్టి వెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫోకస్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. ఓకేనా? అంటే ఇది సి అనే పాయింట్ అనుకున్నా, సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి 50 mm డిస్టెన్స్లో ఫోకస్ అనే పాయింట్ని మార్క్ చేసుకోండి. దీన్ని ఏమంటారు? ఎఫ్ని ఫోకస్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అంటే అది ఇచ్చిన కండిషన్ బట్టి మనం ఆల్రెడీ తీసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్. అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 2/3. ఓకేనా? సో 2/3 మీకు దీని గురించి ఒక చిన్న ఇంట్రెస్ట్ చెప్తాను సార్. వెర్టెక్స్ పాయింట్ బి అనే పాయింట్ ఒకటి ఉంటుంది. ఓకేనా? అది ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్కి మిడిల్లో ఉంటుంది. ఓకేనా? సో ఎసెంట్రిసిటీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు VF/VC, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అని ఇచ్చండి. VF/VC ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. అంటే VF 20 mm, అలాగే VC 30 mm. అంటే మనకు అది ఇచ్చిన దాని ప్రకారం ఇది టోటల్ ఎంత? 50 mm. సో దీంట్లో ఇక్కడ నుంచి 30 mmకి ఒక పాయింట్, వెర్టెక్స్ పాయింట్ అనేది ఒకటి తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది 2,
అంటే దీన్ని 5 డివిజన్ చేస్తాయి. ఓకేనా? 5 డివిజన్ 1 2 3 4 and 5. 1 2 3 4 and 5 ఎలాగైనా చేయొచ్చు. 5 డివిజన్ చేసి ఇది 2 డివిజన్స్, ఇది 3 డివిజన్స్. అదే కదా అడిగింది. VF is equal to 2, VC is equal to 3. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? నెక్స్ట్ ఈ V పాయింట్ కా నుంచి, ఈ V అనే పాయింట్ కా నుంచి వెర్టికల్గా ఒక లైన్ డ్రా చేయండి. వెర్టికల్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఓకేనా? VF as a radius, VF as, that is V as a center and radius is equal to VF. Cut an arc on a vertical line. ఈ vertical line మీద నేను ఒక VF as a radius, V as a center. ఇది చాలా క్లియర్గా మాట్లాడారు. అర్థమైందా? Vని సెంటర్ కింద మాట్లాడుతున్నా అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు VF తో ఒక పాయింట్ కట్ చేయండి. ఈ పాయింట్ని E అనే పాయింట్ అంటారు. ఈ పాయింట్ని E అనే పాయింట్. ఓకేనా? సో మీరు సేమ్ బాటమ్ కూడా తీసుకోండి. సేమ్ రేడియస్తో బాటమ్ కూడా. ఓకేనా? వెర్టికల్ లైన్ ఒకటి V దగ్గర ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయండి. అలాగే V యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు VF. కట్ ఎన్ ఆర్క్, ఇక్కడ కట్ చేయండి ఒక ఆర్క్. దాని దట్ ఈస్ ఈ లైన్ని కట్ చేయండి రేడియస్తో. ఆ పాయింట్ ఏమవుతుంది? E. అంటే బాటమ్ది E డాష్. ఏదైతే పాయింట్ ఏదైతే వచ్చిందో ఆ పాయింట్ని Cతో జాయిన్ చేసి దీని గుండా అంటే ఎలా E ద్వారా ఎక్స్టెండ్ చేయండి. ఓకేనా? మళ్ళీ చెప్తాను. ఈ గుండా సి నుంచి ఒక లైన్ డ్రా చేయండి. డ్రా ఏ లైన్ ఫ్రమ్ సి ఎలా E. ఓకేనా? సో నేను డ్రా చేస్తాను ఫర్ మై కన్వీనియంట్. ఇలా వచ్చింది. అలాగే సేమ్ బాటమ్ ఆల్సో. ఎందుకంటే ఎలిప్స్ మేజర్ యాక్సిస్కి అంటే ఈ యాక్సిస్కి అప్ అండ్ డౌన్ ఉండేది కాబట్టి సో బాటము అండ్ అప్ రెండు డ్రా చేయడానికి ఒక కారణం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి అయితే అంటే వి నుంచి ఇక్కడ నుంచి ఎలిప్స్ స్టార్ట్ అవుతుందని మనకు అర్థమవుతుంది. అది ఇచ్చిన వెర్టెక్స్ నుంచే ఎప్పుడు కూడా ఎలిప్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అర్థం చెప్పింది. ఒక మీరు ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి 1 సెంటీమీటర్ ఆర్ అంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ తీసుకుంటే అంత క్లియర్గా అంత నీట్గా డయాగ్రామ్ వచ్చింది అనమాట. సో నేను చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే ఈ వి నుంచి ఈ లైన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ కింద తీసుకోండి. నెంబర్ ఆఫ్ డివిజన్స్, నెంబర్ ఆఫ్ ఈక్వల్ డివిజన్స్. మళ్ళీ అది కూడా చెప్తాను. ఒకటేమో ఒకలా తీసుకుని ఇంకొకటి ఇంకోలా అలా కాదు. నెంబర్ ఆఫ్ ఈక్వల్ డివిజన్స్ ఫ్రమ్ వి నుంచి మాత్రమే, ఫ్రమ్ ఫోకస్ పాయింట్ కాదు, వెర్టెక్స్ పాయింట్ గురించి కాదు. ఓకేనా? సో ఫ్రమ్ వి నుంచి నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ తీసుకోండి. ఐదర్ మీరు తీసుకున్న దాన్ని బట్టి వాడు టెక్స్ట్ బుక్లో ఏదేస్తాడో వాదికి మీరు ఎట్టి పరిస్థితులను ఆడిచ్చిన వేరే ఉండేది, మనం చేసే వేరే ఉండొచ్చు. కానీ ఎలిప్స్ ఫార్మేషన్ మాత్రం చాలా క్లియర్గా రావాలి. వాడు చెప్పినట్టు వాడి యొక్క థాట్ వాడి యొక్క ఆధార్ బట్టి వాడు అలా రాస్తాడు. ఓకేనా? సో మీరు డ్రా చేసేవాళ్ళు కాబట్టి మీ కన్వీనియంట్ చూసుకోండి. ఓకేనా? ఎలా కన్వీనియంట్? దట్ ఈస్ 5 mm కన్నా తీసుకోండి, లేకపోతే 10 mm కన్నా తీసుకోండి. ఈక్వల్ డివిజన్స్ 5 mm ఆర్ 10 mm. 10 mm అంటే ఎంత? 1 సెంటీమీటర్. ఓకేనా? ఆర్ 5 mm ఎలాగైనా తీసుకోండి. ఫ్రమ్ వి నుంచి ఇక్కడ 1 సెంటీమీటర్ మనం తీసుకున్నాం కాబట్టి సో ఈక్వల్గా తీసేసుకోండి, ఏం కాదు. ఓకేనా? ఇది 1 అనే పాయింట్. సో 1 2 3 4 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్.
ఈ లైన్ యాక్సిస్ మీద నేను ఎన్నో నెంబర్ ఆఫ్ లైన్స్ తీసేసుకున్నాను అనమాట. ఏదైనా ఉపయోగపడవచ్చు మనకి, అందుకనే నేను ఇవన్నీ ఇన్ని తీసుకోవడానికి కాదు, అన్నీ ఇన్ని ఏమి ఉండదు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ తీసుకోండి, జస్ట్ 10 minutesలో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏదైతే పాయింట్స్ తీసుకున్నానో ఆ పాయింట్స్ నుంచి వెర్టికల్గా లైన్స్ కొట్టండి, పైకి వెర్టికల్గా లైన్స్ కొట్టండి. యాక్సిస్కి వెర్టికల్గా చాలా లైట్గా ఉండాలి. ఎలిప్స్ మాత్రం చాలా డార్క్గా ఉండాలి. మీరు చేసింది కరెక్టా కాదా అనేది మీకు ఈజీగా, అంటే నేనే కరెక్షన్కి వెళ్ళాను అనుకోండి జేఎన్టీ హైదరాబాద్, సో మీరు చేసింది కరెక్టా కాదా నాకు ఈజీ తెలిసిపోద్ది. ఎందుకంటే ఎలా తెలిసిపోద్ది అంటారమ్మా, చూడండి ఒకసారి, నేను చాలా ఈజీగా చెప్తాను. ఈ లైన్స్ అడేం చెప్పాడు, టు కన్స్ట్రక్ట్ ఎలిప్స్ అన్నాడు. ఓకేనా? మీకు ఎలిప్స్ మాత్రం డార్క్గా కనిపించాలి, రిమైనింగ్ ఏది కనిపించడానికి వెళ్ళలేదు. అంటే మీరు తీసుకునే లైన్స్ కావచ్చు, అలాగే సో అంటే ఇవన్నీ కూడా మనకి హెల్పింగ్ లైన్స్ అంటారు వీటినన్నిటిని. సో అది విషయం ఎక్కడ మాట్లాడు, మనకు ఎక్కడ టెక్స్ట్ బుక్లో ఎక్కడ మాట్లాడు, కానీ ఎలిప్స్ మాత్రం డార్క్గా కనిపించాలి. ఎందుకు? మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎలిప్స్ కాబట్టి మనకి ఎలిప్స్ మాత్రం డార్క్గా కనపడాలి, రిమైనింగ్ అన్నీ కూడా లైట్గా కనపడాలి. ఇన్ కేస్ ఇవి డార్క్గా డ్రా చేసి ఎలిప్స్ మీరు లైట్గా డ్రా చేసినా కానీ సో 15 మార్క్స్కి కనీసం 2 మార్క్స్ కూడా పడవు. అది కూడా చెప్తాను మీకు, ఎందుకంటే చూడగానే అర్థమైపోయింది. ఓకేనా? సో ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఈ లైన్స్ని మీరు చాలా జాగ్రత్తగా లైట్ లైన్స్ డ్రా చేసుకోండి. సో దీనివి మనకి ఎలిప్స్ని డ్రా చేయడానికి హెల్పింగ్ లైన్స్ కింద ఉపయోగపడతాయి అని చాలా క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా? సో డివిజన్ చేసుకోండి. ఓకేనా? సో అందుకని మీరు సో స్పేస్ ఎక్కువ ఉన్న ప్లేస్లో తీసుకోండి. సో నేను చాలా ఎక్కువ తీసుకున్నాను, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో నాకు ఇంకా ఉపయోగపడితే ఇంకా తీసుకుంటాను. ఫర్ మై కన్వీనియంట్ ఓన్లీ, నా కన్వీనియంట్ వేలు నా పేపర్ నేనే రాయాలి కాబట్టి, ఎవరు ఆధార్ రాడు కాబట్టి, నా పేపర్ నేనే హీరోని కాబట్టి, ఆ 3 hours నేనే హ్యాండిల్ చేయాలి కాబట్టి నా కన్వీనియంట్ వేలో తీసుకోండి. మీరు టెక్స్ట్ బుక్లో ఏది ఉందో లేకపోతే అది ఇది ఏది ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా? చెప్పిన విధానం, దట్ ఈస్ వే ఆఫ్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, వే ఆఫ్ డ్రాయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని పాయింట్స్ తీసుకున్నాం అనేది కాదు, ఎంత క్లియర్గా వచ్చిందనేది, ఎలిప్స్ అనేది ఎంత క్లియర్గా వచ్చిందనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో చూడండి ఒకసారి, ఫ్రమ్ బి వెర్టెక్స్ పాయింట్ నుంచి ఎలిప్స్ అనేది అటువైపు ఉందనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది 1 అనే లైన్. ఓకే, 1. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఈ లైన్స్ ఈ నెంబరింగ్ కూడా మీరు చాలా లైట్గా ఇచ్చుకోండి. ఓకే, సో పైన ఏదైతే కట్ అయిన పాయింట్ దగ్గర నేను 1 డాష్ అనుకున్నా, ఇది 1 డబల్ డాష్, 2 డాష్, 2 డబల్ డాష్. సో నేను ఫర్ మై కన్వీనియంట్ ఓన్లీ 3 డాష్, 3 డబల్ డాష్. సో నేను అలాగా ఎన్నైతే పాయింట్స్ అనుకున్నాను, సో నేను 4 పాయింట్స్. సో అన్నిటికీ ఇవ్వాలి. సో మై కన్వీనియంట్, నాకు ఏదైతే కన్వీనియంట్ వే ఉంటుందో నేను దానికి చేసుకున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రేడియస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు. సో నేను ఇక్కడ రేడియస్ తీసుకున్నా, రేడియస్. అలాగే ఇక్కడ నేను కరువు తీసుకుంటా. ఓకేనా? ఇటువైపు కరువు తీసుకుంటాను. చూడండి ఒకసారి, జస్ట్ నేను సో ఉపయోగపడితే అరేంజ్ చేయాల్సింది, జస్ట్ యూటిలైజింగ్ సమ్ స్పేస్ అన్నమాట. ఇక్కడ రేడియస్ తీసుకున్నా, అలాగే ఆర్క్ తీసుకున్నాను. ఏదైతే ఆర్క్ కట్ చేయాలో ఆ ఆర్క్ తీసుకున్నాను అనమాట ఒక ప్లేస్లో. సో చూస్తే రేడియస్, ఏదైతే రేడియస్ ఉందో ఆ రేడియస్ చూడండి ఒకసారి, ఇక్కడ బాగా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి,
radius is equal to 1 1 dash or 1 1 double dash. Radius is equal to 1 1 dash. తీసుకొని F as a radius, that is F as a center. Cut an arc on 1 1 dash line. అంటే F as a center and 1 1 dash as a radius. Cut an arc. అంటే ఇక్కడ నుంచి ఇటువైపు కట్ చేయండి, అలాగే బాటమ్ కూడా కట్ చేయండి. ఓకే, అర్థం చెప్పింది. అంటే నేను రేడియస్ ఎంత తీసుకున్నాను? 1 1 డాష్. ఎక్కడ ఆర్క్ చేసి, దట్ ఈస్ ఎక్కడ ఫ్రమ్ ఎఫ్ నుంచి ఒక ఆర్క్ కట్ చేయండి. ఎఫ్ నుంచి ఒక ఆర్క్ కట్ చేయండి ఆన్ 1 1 డాష్. ఓకే, అలాగే ఈ ఎఫ్ అనే పాయింట్, సేమ్ పాయింట్ నుంచి రేడియస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 డాష్. 2 డాష్ తో ఒక ఆర్క్ డ్రా చేయండి. అలాగే మళ్ళీ ఎఫ్ యాజ్ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు 3 డాష్. సో 3 డాష్, సో ఇటువైపు నుండి వస్తుంది కాబట్టి ఇలా. నెక్స్ట్ ఎఫ్ యాజ్ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు 4 డాష్. ఓకేనా, మళ్ళీ ఎఫ్ నుంచి ఇటు నుంచి ఇక్కడ నుంచి ఇటు ఒక ఆర్కు, ఇటు ఒక ఆర్కు. ఓకే, మళ్ళీ ఎఫ్ యాజ్ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు 5 డాష్. It forms an ellipse. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక ఎలిప్స్ని ఫామ్ చేసేయాలి. ఓకేనా, సో కనిపిస్తుంది ఎలిప్స్, చాలా క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. రేడియస్ ఏ రేడియస్ తీసుకోవాలన్నా 1 1 డాష్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కాంటాక్ట్ రేడియస్తో ఎఫ్ యాజ్ సెంటర్ కింద తీసుకుని 1 1 డాష్ లైన్ మీద 1 డబల్ డాష్ లైన్ మీద ఆర్క్ కొట్టండి. ఎఫ్ను మాత్రం చేంజ్ చేయొద్దు. ఎఫ్ యాజ్ సెంటర్ అంటే డిస్టెన్సెస్ చేంజ్ అవుతుంది లేదా? 1 డే ఫస్ట్ 1 1 డాష్ తీసుకున్నా, తర్వాత 2 2 డాష్, తర్వాత 3 డాష్, 4 డాష్ అలా. ఓకేనా, అలా తీసుకొని బట్టి నాకు ఏమైంది చూసారా? సో ఎలిప్స్ అనేది ఫామ్ అయింది. వచ్చింది ఈజీగా. సో కన్స్ట్రక్ట్ చేసామా? టు కన్స్ట్రక్ట్ అన్ ఎలిప్స్ వెన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫోకస్ అనే పాయింట్ 50 mm డిస్టెన్స్లో ఉంది వాడి చూ ప్రకారం. అలాగే ఎసెంట్రిసిటీ ఇట్ ఈస్ ఈక్వల్ టు, దట్ ఈస్ VF by VC ఇట్ ఈస్ ఈక్వల్ టు 2/3. ఓకేనా, సో ఎలిప్స్ ఫామ్ అయిందా లేదా? ఓకేనా, అర్థమైందా కదా క్లియర్గా? నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది ఇంకోటి కొంచెం ఒకసారి కాన్సన్ట్రేట్, ఎంత లేదు ఇంకా కొంచెం ఉంది. జస్ట్ ఇప్పటి వరకు ఎంత కాన్సన్ట్రేట్ చేసి విన్నారో ఇప్పుడు కూడా జస్ట్ వినండి ఒక 5 నిమిషాలు, అంతే 2 minutes అయిపోతుంది. ఈ ఏదైతే ఎలిప్స్ వచ్చిందో ఈ ఎలిప్స్కి ట్యాంజెంట్స్ డ్రా చేయండి. ట్యాంజెంట్, ఓకే, ట్యాంజెంట్ ఎలా డ్రా చేస్తారు అంటే, సో ఏదో ఒక పాయింట్ తీసుకోండి, ఏదో ఒక పాయింట్ తీసుకోండి. ఆ పాయింట్ నుంచి ఫోకస్కి లైన్ డ్రా చేయండి. ఓకే, ఫోకస్ పాయింట్ నుంచి ఏదో ఒక పాయింట్ నుంచి ఫోకస్కి ఒక లైన్ అనేది డ్రా చేశారు. ఇజ్ ఇట్ క్లియర్? ఇది దీనికి పర్పెండిక్యులర్గా, అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఫ్రమ్ హియర్ డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్. ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకే, ఇది G అనే పాయింట్, ఏదో ఒక పాయింట్ అనుకోండి. ఓకే, నేను మళ్ళీ చెప్తాను. ఏదో ఒక పాయింట్ తీసుకోండి, ఆ పాయింట్ని ఎఫ్తో జాయిన్ చేయండి, ఎంతైతే అంత. ఓకేనా, దీనికి పర్పెండిక్యులర్గా ఇక్కడ మీరు ప్రోసెక్ట్లు పెట్టి 90 degrees పాయింట్ పెడితే ఇట్ ఈస్ పాయింట్ పెట్టి ఒక లైన్ డ్రా చేస్తే ఇట్ ఈస్ పాయింట్ సైడ్ విత్ డైరెక్ట్రిక్స్ లైన్ని కాంటాక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ని జాయిన్ చేయడమే ట్యాంజెంట్ అన్నమాట. వచ్చిన ట్యాంజెంట్ అంటే మీనింగ్ ఏంటి? స్పర్శరేఖ అంటారు తెలుగులో చాలా క్లియర్గా. అంటే ఆ ఎలిప్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని ట్యాంజెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఈ ట్యాంజెంట్, దీన్ని ట్యాంజెంట్ అంటారు.
దీని పర్పెండిక్యులర్ లైన్ 90 డిగ్రీస్లో పెట్టి ఇది పర్పెండిక్యులర్, దీన్ని నేను నార్మల్ అంటాను అనమాట. అంటే ట్యాంజెంట్ పర్పెండిక్యులర్ ఉండేది నార్మల్ లైన్. సో ఈ రెండు కూడా డ్రా చేయాలి. మనం చేసింది కరెక్టా కాదా అనేది ఈ ట్యాంజెంట్ లైనే మనకు చెప్పిద్ది అనమాట. ఓకే, ట్యాంజెంట్ లైన్ కరెక్ట్గా రాలేదనుకోండి, రాదు, ఇది చేయకపోతే సరిగ్గా కరెక్ట్గా రాదు. ఈ ట్యాంజెంట్ మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదనేది ఈ ట్యాంజెంట్ బట్టి చెప్పచ్చు, ట్యాంజెంట్ నార్మల్ బట్టి. ఓకేనా, ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్. సో 10 minutes ఆర్ మినిమం ఒక 20 minutes కాన్సన్ట్రేట్ చేసి అంటే వచ్చేసింది. ఓకేనా.